అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా వృశ్చిక లగ్నంలో పుట్టిన వారి లక్షణాలను తెలుసుకుందాం. వృశ్చిక లగ్నంలో పుట్టినవారు బలము కలిగి ఉండిన జాతకులు. బలయుక్తమగు ఉన్నత దేహము కలిగి ఉందురు. విశాలమగు ముఖము, సుందరమగు రూపము, విశాలమైన గుండ్రని నేత్రములు, వెడల్పు గల వక్షస్థలము, గుండ్రని తొడలు, పిక్కలు, చివరి భాగం అణిగి ఉన్న ముక్కు, లోతైన పొట్ట, ఎత్తైన దవడలు, పొడవైన బాహువులు కలిగి ఉండగలరు. దృఢమగు స్వభావము, ఇతరులను చిన్న చూపు చూసి హేళన చేయు గుణము, అందరికన్నా తానే గొప్పవాడనను భావము, ముక్కోపము, అధిక స్వార్థ చింతనలుండగలవు. వీరి ప్రవర్తన సరళముగా నుండదు. కలహములకు కాలు దువ్వుచుండగలరు. క్రూరత్వముల యందు ఆసక్తి, రహస్యమగు విషయములను తెలుసుకొనవలెను. ఆతురత, కపట బుద్ధి ఉండగలవు. సందర్భానుచితముగా జీవితమునందు నటించగలరు. తల్లిదండ్రులనైనను, గురువులనైనను, పెద్దలనైనను, మిత్రులను కూడా తమకు ఉపయోగించరని తలచి వదిలివేయగలరు. తమకు ఉపయోగపడు వారిని అధికముగా చూచెదరు. వీరికి ఇంటా బయట కూడా శత్రువులు అధికముగా నుండగలరు. ఇతరులకు భయము కలుగు విధముగా ప్రవర్తించగలరు. ప్రతి చిన్న విషయముకు కోపం చెందగలరు. తాము తెలిపిన అభిప్రాయములతో ఏకీభవించిన వారినెవరైనను వారి ఎడల ద్వేషభావము వహించుచుండెదరు. వీరి మాటలు సూటిగాను కొంచెము కఠినముగాను ఉండగలవు. పట్టుదల అధికము, ముందు చూపు, వ్యవహార జ్ఞానములుండగలవు. ధనార్జన యందు చాకచక్యము కలిగి ఉందరు. తమపై కలుగు విమర్శలను సహించజాలరు. ధైర్యము, చురుకుదనము కలిగి ఉన్నను ఒక్కొక్కప్పుడు మందబుద్ధులై పిరికితనము కలిగి ఉండగలరు. తల్లిదండ్రులకు దూరము కాగలరు. సామాజిక గౌరవ మర్యాదలుండగలవు. కొన్ని నీతి నియమములకు కట్టుబడి ఉండెదరు. సనాతనత్వము, ఆధ్యాత్మిక చింతన, భక్తి డాంబికముగా ఉండగలడు. విద్యావంతుడై వ్యవసాయ ఉద్యోగాదులు జీవనములే కలిగి ఉండగలరు. వీరికి వృద్ధాప్య లక్షణములు త్వరగా ప్రాప్తించగలవు. వృశ్చిక లగ్న జాతకులు బహు శక్తియుక్తులు కలిగి కార్య సామర్థ్యమును కలవారై ఉన్నను వీరిది సంకుచిత మనస్తత్వము. తమకు గిట్టని వారి ఎడల కుట్ర, మోసముల ద్వారా ప్రతీకారము తీర్చుకొనెదరు. ఆవేశం ఎక్కువ. సంగీత సాహిత్యముల యందు ప్రీతి. వీరు బాగా ఆర్థిక లాభములు పొందగలరు. అయినా ధనార్జన యందు ఆశ అత్యధికము. ఈ లగ్న జాతకులు ఐశ్వర్యం ఎంత ఉన్నా అధికముగానున్నను తృప్తి ఉండదు. జీవిత ప్రథమ దశలో శ్రమ అధికము. వీరి తెలివితేటలు గుర్తింపబడుట జరగదు. 36 సంవత్సరముల తర్వాత మాత్రమే వీరు జీవితంలో రాణించగలరు. 42 సంవత్సరముల తర్వాత గొప్ప అదృష్టవంతులు కాగలరు. అంత్యదశ విషాదముగా ఉంటుంది. మూత్రాశయము, గుహ్యావయవములు, తొడలకు సంబంధించిన బాధలు కలుగుతుంటివి. అంటువ్యాధులు, క్రిమి వ్యాధులు వీరిని త్వరగా దరిచేరగల అవకాశం ఉండగలదు. జ్వరములు, గాయముల వలన బాధలు ఉంటివి. వాతావరణ మార్పులు, నీటి మార్పుల వల్ల శీఘ్రముగా అనారోగ్యములు ప్రాప్తించగల అవకాశములు అధికముగా నుండగలవు. గుప్త శత్రువుల వలన ప్రాణాపాయ పరిస్థితులు సంభవించగల ప్రమాద సూచనలుండగలవు. వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి అనుకూలించే గ్రహాలు: కుజుడు, గురువు, చంద్రుడు, కేతువు.
వీరికి అనుకూలించే రంగులు ఎరుపు, మెరూన్, పసుపు, తెలుపు. వీరికి అనుకూలించే వారములు మంగళవారము, గురువారము, సోమవారము. వీరి అదృష్ట సంఖ్యలు 2, 3, 9. వీరి అదృష్ట రత్నములు పగడం, పుష్యరాగం, ముత్యం. వీరికి అనుకూలించే దిక్కులు దక్షిణం, ఈశాన్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.